హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా ఇప్పుడైతే అంత హడావుడి అయితే ఏముండదు. మామ్స్కి అయితే హాలిడేస్ కదా పిల్లలకి, ఇంకా కొంచెం లేట్గానే అవుతూ ఉంటాయి పనులన్నీ. ఇంకా హాలిడేస్ కాబట్టి బాక్సులు కట్టడం అదంతా ఏమీ ఉండదు. లేవంగానే కొంచెం హ్యాపీగా కూర్చొని కాఫీ తాగేసి తర్వాత పనులు అయితే చేసుకుంటాం కదా. ఈ వన్ మంత్ అంతా కొంచెం హ్యాపీ అన్నమాట. అన్నీ రొటీనే కానీ మార్నింగ్ టైమ్స్ కొంచెం లేట్గా లేచి నిదానంగా అయితే వర్క్స్ అయితే చేసుకుంటాము. ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే అన్నీ అయిపోయాయి. బూమర్ గారు చూసారా, ఇల్లంతా లేచి తిరుగుతూ ఉంది. పొద్దున్నే లేచేస్తుంది, అందరినీ లేపుతూ ఉంటుంది. ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి. ఇంకా కామెడీ షార్ట్స్, ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకసారి అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇవి చూసారా, ఈ బొమ్మలు ఇవైతే మా పాప బర్త్డేకి అయితే గిఫ్ట్గా ఇచ్చిందనమాట. లాస్ట్ వీడియోలో అయితే చూపించడానికి కుదరలేదు, వీడియో క్లిప్ మిస్ అయిపోయిందనమాట. తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఇది చూసారా, మనీ ప్లాంట్ బయట పెట్టినా కూడా రాలేదు, కానీ కిచెన్లో పెట్టుకున్నాను. చాలా పొడవుగా అయితే వచ్చేసిందనమాట. దానికైతే వాటర్ ఇస్తున్నాను. ఇలాగా నార్మల్గా పోయడం కన్నా ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసామంటే మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే లీవ్స్ పైన ఏవైనా దుమ్ము ఇలాంటివి ఉన్నా కూడా పోతుందంతా. చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఫ్రెష్గా. అదే వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. 8 o'clockకే ఎంత ఎండ వస్తుందో ఇంట్లోకి అయితే. ఇంకా బాత్ అయిపోయింది. ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఈ 1 month అయితే హడావుడి అయితే ఏముండదన్నమాట. కొంచెం అన్ని పనులు లేట్గానే అవుతూ ఉంటాయి. ఇంకా పూజ అయితే చేస్తున్నాను. చూసారా, పూజ అనంగానే అక్కడ కూర్చోగానే బూమర్ అయితే ఎక్కడున్నా వచ్చేస్తుంది. పూజ అయిపోయే వరకు కూర్చుంటుంది అక్కడే. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అన్నమాట. ఇంకా దోశ అయితే వేస్తున్నాను. మా పిల్లలకైతే పొడి ఉంటే చాలన్నమాట దోశ పైకి. ఇంకా పొడి అయితే వేస్తున్నాను అన్నమాట. పప్పులు, ఇంకా కొబ్బరి, కారం వేసి, వెల్లుల్లిపాయలు వేసి అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను. ఈ పొడి అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, అందుకని అదైతే వేస్తున్నాను. ఇంకా పల్లీల చట్నీ అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇంకా ప్యాన్ అయితే ఇలాగా వాటర్ చల్లుతూ పేపర్ నాప్కిన్తో తుడుస్తూ వేస్తే దోశలు అయితే నీట్గా వస్తాయి. ఎక్కువ హీట్గా అయిందంటే ప్యాన్ ఇంకా పీక్ వచ్చినట్లు అయిపోతూ ఉంటాయి దోశలు అయితే. కాబట్టిగా కొంచెం హీట్ ఎక్కువగా ఉన్నప్పుడంతా వాటర్ చల్లుతూ వేసామంటే ప్రతి దోశ నీట్గా అయితే వస్తుంది.
నేనైతే దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నప్పుడు రైస్ వేస్తాను, అన్నం అయితే వేస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది, రెడ్ కలర్లో వస్తాయి దోశలు బాగా, అలాగే మెత్తగా కూడా ఉంటాయి. అచ్చం హోటల్ స్టైల్ దోశలాగా చాలా ఎర్రగా అయితే కాలుతాయి అన్నమాట. అలా అయితేనే టేస్టీగా ఉంటాయి, వైట్గా గట్టిగా ఉంటాయి, అసలు ఏం బాగుండవు దోశలు అయితే. మరీ ఒక 2 స్పూన్స్ వేసుకొని పల్చగా రుద్దుతూ ఉంటారు కదా, ఆ దోశలు అయితే తెల్లగా అస్సలు ఏమీ బాగుండవు. ఇంకా బయట దోశ బ్యాటర్ తెచ్చుకుంటాం కదా, అది కూడా అంతే తెల్లగా ఉంటాయి దోశలు అయితే. మనం ఇంట్లో చేసుకున్న దోశ పిండే మంచిగా ఎర్రగా కాలుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం మినపప్పు ఇంకా మెంతులు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అన్నం వేస్తేనే ఎర్రగా వస్తాయి దోశలు బాగా. నేనైతే అన్నం అయితే వేస్తాను అన్నమాట బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా, 1 or 2 డేస్కే అన్నమాట నేను ప్రిపేర్ చేసి పెట్టుకునేది. ఇంకా మళ్ళీ పుల్లగా అయిపోతూ ఉంటుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఒకరోజు దోశలు ఇంకా పొంగనాలన్నమాట అలా చేసుకుంటాను. ఈ పొడి అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే దోశ వేసేటప్పుడు ఇంకో వైపు కాల్చామంటే దోశ వేలాడిపోయినట్లు అయిపోతుంది. ఇలాగా 1 సైడ్ కాల్చుకుంటేనే స్టిఫ్గా బాగుంటుంది అన్నమాట. చూసారా ఎంత ఎర్రగా కాలిందో దోశ అయితే. ఇంకా దోశ అయితే వేయడం అయిపోయింది పిల్లలకు, ఇంకా నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను. దోశలు కూడా బాగా పొంగుతాయి అన్నమాట. 1 స్పూన్ వేస్తేనే ఎంత మంచిగా పొంగుతుందో చూడండి. ఇంకా నేను మా పాప అయితే టిఫిన్ చేసేస్తున్నాము. ఇంకా మా వాడైతే ఈరోజు క్రికెట్ క్యాంప్ ఉందన్నమాట. వాడికి ఫుల్ ఎండలు, సమ్మర్లో కూడా వాడికి క్యాంప్ ఉంది పాపం. ఇదిగోండి బూమర్ అయితే చిన్న పిల్లల్ని ఎలా బతిమాలాలో అలా బతిమాలాలన్నమాట దానికి పాలు తాగడానికి. మేమైతే తింటున్నాం కదా, పాలు తాగమని అడిగితే అస్సలు వద్దంట, తాగట్లేదు. దానికి స్వీట్స్ ఇస్తే కానీ తినదన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇవి చూసారా, ఇవి నేనే చేశానన్నమాట. ఎంత బాగా వచ్చిందో, కప్స్తో పేపర్ కప్స్ ఉంటాయి కదా, దాంతో అయితే తయారు చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాం కదా, ఎంతసేపు ఫోను టీవీ ఇవి లేకుండా ఇలాంటివి హోమ్ డెకర్ ఐటమ్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన చేతుల ద్వారా ఎంత బాగుంటుందో. చాలా హ్యాపీ అనిపిస్తుంది నీట్గా వచ్చిన తర్వాత. ఇంకా ఇది కూడా అంతే, వాచ్ పైనదొక్కటే వాచ్ అన్నమాట. ఇంకా మిగతా 2 కార్డ్బోర్డ్తో చేసినవి. చాలా బాగా వచ్చాయి అవి కూడా. పైన వాచ్ చాలా చిన్నగా అనిపించింది, అందుకని మిగతా 2 కూడా ఇలా అయితే నేను చేశాను అన్నమాట.
తర్వాత బర్త్డేకి అమ్మ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు నాకు శారీ గిఫ్ట్ ఇచ్చారు. అదైతే నేను మీకు చూపించలేదు కదా, ఈరోజు అయితే చూపిస్తున్నాను అన్నమాట. కుట్టించుకుందామనేసి బయటికి తీశాను. సరే ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. మెరూన్ రెడ్ కలరు పైతానీ బార్డర్తో వచ్చిందనమాట. 2,500 ఏమో పడింది. ఇది చాలా బాగుంది కలర్ అయితే. అలాగా ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి. బార్డర్ చూసారా ఎంత బాగుందో, బార్డరే హైలైట్గా ఉంది దీనికి. ఇంకా బొమ్మలు చూసారా, ఆ బొమ్మలు కావాలంట. వాటిని చూసి అరుస్తూ ఉంది అవి ఇవ్వమని. ఇంకా అవి మా పాప అయితే గిఫ్ట్గా ఇచ్చింది. చాలా బాగున్నాయి ఇవైతే, వుడెన్వి అన్నమాట. వాటితో అయితే ఆడుకుంటుందంట, కొరికేస్తుంది. ఇలా వచ్చాయి, ఎంత క్యూట్ అనిపిస్తుందో. నోట్లో పెట్టేసుకొని కొరికేస్తుంది. అలాగా పెట్టాను, ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా గోరుచిక్కుడుకాయలు అయితే ఒలుచుకుంటూ ఉన్నాను నేను. మా పాప అయితే యూట్యూబ్లో నా వీడియో అయితే పెట్టింది. అక్కడైతే నేను కనిపిస్తున్నానంట, అరుస్తూ ఉంది, పిలుస్తూ ఉంది. చాలా నవ్వు వచ్చిందనమాట. అది కనిపించినా దాన్ని తనే చూసుకొని అరుచుకుంటూ ఉంది. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.